దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం హానికర స్థాయికి చేరడంతో ప్రభుత్వం కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ స్టేషన్స్లో ఇంధనం నింపవద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన BS6 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలకు రాజధానిలోకి అనుమతించడం లేదు. ఈ నిబంధనలు పాటించని వాహనాలకు 20,000 రూపాయలకు ఫైన్ విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి వెంకటేష్. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటే తప్ప పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ పోయమని, డీజిల్ పోయమని, CNG నింపమని చెప్పి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో PUCకి సంబంధించినటువంటి పొల్యూషన్ చెకింగ్ సంబంధించినటువంటి సెంటర్స్ సంబంధించి అక్కడ చెకింగ్ తర్వాత ఆ సర్టిఫిकेट ఉంటే తప్ప పొల్యూషన్ పోసే పరిస్థితి కొద్ది మంది వీరితో మాట్లాడదాం. भैया आप चेक कर रहे हैं, पोल्यूशन सर्टिफिकेट है नहीं है? हाँ, गवर्नमेंट का जो है कल डिक्लेयर कर दिया है कि आज से जो है ये रूल लागू हो गया है दिल्ली में. जिसके पास भी पोल्यूशन सर्टिफिकेट नहीं होगा उसको जो है पेट्रोल डीजल नहीं, CNG नहीं दिया जाएगा. तो हम लोग चेक कर रहे हैं, हमारे पास पोल्यूशन बूथ है, हम उनको अवेयर कर रहे हैं कि आप जो है सबसे पहले अपना पोल्यूशन चेक कराइए, उसके बाद ही आपको पेट्रोल डीजल CNG मिलेगा. मगर अचानक रातों रात ये रूल निकाले तो जो व्हीकल वाले उसको गड़बड़ नहीं हो रहा है? नहीं, रातों रात तो नहीं. आई थिंक मुझे लग रहा है 15-16 तारीख को गवर्नमेंट ने डिक्लेयर कर दिया कि 18 तारीख से जो है आपके पास 24 घंटे से 48 घंटे हैं, आप अपना पोल्यूशन चेक कराइए. दिल्ली में बहुत सारे पेट्रोल पंप पे जो है अवेलेबल है PUC बूथ, तो आप जाके करा सकते हैं. गवर्नमेंट ने आपको 48 घंटे का टाइम या 24 घंटे का जो भी टाइम दिया होगा उसके दौरान को करना चाहिए था. अगर नहीं किया तो हम बोल रहे हैं आप जाइए, पहले पोल्यूशन चेक कीजिए, उसके बाद आपको पेट्रोल डीजल CNG मिलेगा. और पुराना गाड़ियों को फिल कर रहे हैं, पुराना गाड़ी 10-15 साल पुराना गाड़ी. हमें इतना आइडिया नहीं है, हमें इतना पता चला सिर्फ कि जो है जो दिल्ली से बाहर की गाड़ियां BS4 बैंड है दिल्ली के अंदर. दिल्ली के अंदर BS4 आई थिंक चल रहा है, होगा, इतना मुझे इस चीज का आइडिया नहीं है. अच्छा, BS6 तो अंदर कोई एंट्री ही नहीं है? BS4 के लिए दिल्ली के अंदर बाहर की गाड़ियों के लिए एंट्री नहीं है. BS5 तो है नहीं, BS4 या BS6 ही होगा. तो BS6 तो BS6 इंजन है तो एंट्री है, नहीं तो नहीं है. సో క్లియర్ గా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం BS6 ఇంజన్ ఉన్న వాహనాలకి ఎంట్రీ ఇస్తుంది. సో BS4 ఉంటే ఢిల్లీ లోపలికి ఖచ్చితంగా మనం చూడొచ్చు. సో ఇక్కడ సర్టిఫికేట్ చెక్ చేస్తున్నారు, మనం చూడొచ్చు ఇక్కడ క్యా హై. సో పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, సో PUC అని చెప్తుంటారు. సో ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటే తప్ప వీరికి పెట్రోల్ పోయమని చెప్పి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేస్తున్నారు. भैया ये पोल्यूशन सर्टिफिकेट है तो ये फ्यूल भर रहे हैं आपका? हाँ जी भर रहे हैं. ये अच्छा है ये रूल? बहुत अच्छा है, इससे पोल्यूशन कम होगा थोड़ा सा. और क्या रूल्स चाहिए, क्योंकि प्रदूषण डेली बहुत बढ़ रहा है? होना चाहिए, ये रूल सही है, अच्छा रूल है ये. स्वागत कर रहे हैं. बिल्कुल बिल्कुल स्वागत है. तो వాహనదారులు కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోయాలి. ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలని కూడా వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ చర్యలు చాలా ముందుగానే తీసుకోవాల్సింది, కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే తప్ప కళ్ళు తెరిచి ఒక అడుగు ముందుకు వెళ్ళేది. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల కొంతలో కొంతనైనా పొల్యూషన్ నుంచి ప్రజలను కొంతమేర రక్షించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.